మీ పిల్లలు తినేటప్పుడు ఫోన్ లేకుండా తినలేరా? ఒకసారి ఆలోచించండి. అది కేవలం అలవాటు కాదు, భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు మొదలు కావచ్చు. చాలా మంది పేరెంట్స్ పిల్లలు వీడియోలు చూసి నిశ్శబ్దంగా తింటున్నారు అని సంతోషపడతారు, కానీ కొంతకాలానికి పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇప్పుడు అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం. ఒకటి, ఆకలి గుర్తుపట్టలేరు. స్క్రీన్ మీద ఫోకస్ ఉండడం వల్ల పిల్లలకు నిజంగా ఆకలి ఉందా లేదా అనేది అర్థం కాకుండా పోతుంది. ఇక రెండు, ఓవర్ ఈటింగ్ లేదా అండర్ ఈటింగ్. ఎంత తింటున్నారో తెలియక ఎక్కువగా లేదా చాలా తక్కువగా తినేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మూడోది, మైండ్లెస్ ఈటింగ్. ఆహారం మీద దృష్టి లేకుండా తినడం వల్ల జీర్ణక్రియ కూడా ప్రభావితం అవుతుంది. ఇక నాలుగోది, జంక్ ఫుడ్ ఆకర్షణ. వీడియోలో చూపే ఫాస్ట్ ఫుడ్ వల్ల పిల్లల్లో జంక్ ఫుడ్ కోరిక పెరుగుతుంది. ఇక ఐదోది, హ్యాబిట్ ఫార్మేషన్. చిన్నప్పటి నుంచే ఈ అలవాటు పడితే తర్వాత మార్చడం చాలా కష్టం అవుతుంది. ఇక ఆరోది, ఫ్యామిలీ కనెక్షన్ తగ్గిపోతుంది. కలిసి కూర్చొని తినే సంస్కృతి మాయమవుతుంది. ఇప్పుడు సొల్యూషన్ చాలా సింపుల్. తినేటప్పుడు మొబైల్, టీవీ పూర్తిగా ఆఫ్ చేయండి. ఫ్యామిలీతో కలిసి కూర్చొని తినే అలవాటు పెంచుకోండి. స్క్రీన్ టైంకి పరిమితి పెట్టండి. పిల్లలకు మైండ్ఫుల్ ఈటింగ్ నేర్పండి. ఆహారం మీద దృష్టి పెట్టి తినడం గుర్తుంచుకోండి. ఆరోగ్యం ప్లేట్లో ఉన్న ఆహారంలో మాత్రమే కాదు, ఎలా తింటామన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.